హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. సో ఈరోజు సాటర్డే నేను యాజ్ మై రొటీన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా వీకెండ్, సాటర్డే అండ్ సండే. సో ఈరోజు నా వ్లాగ్ కొంచెం ఈరోజు ఏం చేశాను అన్నది చూపించడానికి ట్రై చేస్తాను. చిన్న చిన్న బిట్స్ అక్కడ తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై వీడియో. సో ఈ శారీ గుర్తుపెట్టారా? నేను లాస్ట్ వ్లాగ్లో ఆన్లైన్లో మా అమ్మాయి శారీస్ ఆర్డర్ పెట్టిందని చెప్పి మీకు చూపించాను, ఒక శారీ ఉంచుకుంటానని చెప్పి. అదే ఈ శారీ. ఎలా ఉంది? బాగుందా? దీని మీద ఇచ్చిన బ్లౌజ్ అయితే నేను కొంచెం లైట్ షేడ్ ఉందని అది కుట్టించుకోకుండా సిమిలర్గా కొంచెం డార్క్ షేడ్లో బ్లౌజ్ తీపించి కుట్టించుకున్నాను. సింపుల్ శారీ, సింపుల్ బ్లౌజ్. సో శారీ ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవడానికి ఈ శారీ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చూడండి. శారీ అయితే నాకు క్వాలిటీ అండ్ లెంత్ విడ్త్ అన్నీ కరెక్ట్గా 5.5 మీటర్స్ ఉంది వితౌట్ బ్లౌజ్. అండ్ మెటీరియల్ బాగుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. సో మంచి శారీ, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. సో ఇదిగోండి వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇల్లు మీరు చాలాసార్లు వీడియోస్లో చూసుంటారు కదా. సో వచ్చి రాగానే మా అక్క మనోడు మమ్మల్ని ఎంగేజ్ చేస్తానమాట. సో అక్క మనోడు అన్నాను కదా, సో తనకి నేను చిన్నమ్మమ్మని అవుతాను. అది వాడు చిన్నప్పుడు నోరు తిరక్క చిమ్మిమ్మి అని పిలిచేవాడు, అదే పేరు బాగుందని మేము కంటిన్యూ చేస్తున్నాం. సో నన్ను చిమ్మిమ్మి అంటాడు. ఇలా వాడికి వచ్చిన క్రియేటివ్ ఐడియాస్ అన్నిటిని మమ్మల్ని చేయమంటాడు అనమాట. అది చేసేవపోతే ఊరుకోడు. సో నేనేమనుకున్నానంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న స్టాఫ్ని అసలు నా వీడియోస్ గురించి అడుగుదాం ఈరోజు అని చెప్పి మొదలుపెట్టాను అనమాట. నా వీడియోలు చూస్తావు పద్మ? నువ్వు నా ఛానల్ పేరేంటి చెప్పు? తెలియదు. మరి ఏమని కొట్టి చూస్తావు? మా అబ్బాయి చూస్తాడు కదా, నేను చూస్తాను. పేరు తెలీదు. నా పేరు తెలుసా? తెలుసు. ఏంటి? అంజనా. అంజనా. నా ఛానల్ పేరు గుర్తులేదా? గుర్తు చేసుకో, ట్రై చేయి. సగం చెప్పేసావు, కొంచెమే ఉంది. గుర్తులేదంట. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే ఆ రియాక్షనే కావాలి మాకు. పారిపోకు, రా. ఏంటండి? అంజనీదేవి. నా ఛానల్ పేరు అంజనీదేవి. అమ్మ బాబాయ్, ఇలా ఉన్నారండి ఇంట్లో వాళ్ళు. అంట కలిసి రచ్చగలమంటారు ఇంట్లో వాళ్ళకి. ఛానల్ నా వీడియోలు చూస్తావా? ఏ వీడియో బాగా నచ్చింది? అన్ని బాగుంటాయి. అన్ని కాదు, ఒక్కటి చెప్పు. బాగా ఒక్కటంటే అన్ని బాగుంటాయి కదండి. ఒకటైనా బాగా నవ్వుకున్నది చెప్పు. మీరు రిషి గారితో తీస్తారు కదా, అవి తిడతారు రిషి గారిని. అమ్మో అమ్మా. ఓకే ఓకే, అవి బాగుంటాయి. నా ఛానల్ పేరు చెప్పు అయితే. అంజనీదేవి అనుకుంటా. ఏం చెప్పావురా? అవి నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తా. నా ఛానల్ పేరేంటి? అంజనీ తల్లి. లక్ష్మీ చెప్పిందని చెప్పగను. అంజనీ తల్లి కాదు, నీకు తెలుసు. నా ఛానల్ పేరు కరెక్ట్ గా చెప్తే నీకు గిఫ్ట్ ఇస్తా. అంజనా చిమ్మిమ్మి కాదు, అంజనాకు ముందు ఇంకేదో ఉంటది. ఏంటది? ఇప్పుడు ఫుల్ గా చెప్పు. ఏంటి? అంజనా. ఎలా అంటాను నేను ఆహా అంజనా అని? అలాగా. ఇంకెవరిని అడుగుదాం నెక్స్ట్? సబ్స్క్రైబ్ టు ఆహా అంజనా అని చెప్పండి. ఆహా అంజనా. సబ్స్క్రైబ్ విన్నారు కదా మా పద్మ చెప్పినందుకైనా. సబ్స్క్రైబ్ టు ఆహా అంజనా. మళ్ళీ చెప్పు. సర్ప్రైజ్ ఆహా అంజనా. సర్ప్రైజ్ ఆహా అంజనా. నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ టు ఆహా అంజనా అని చెప్పు. వాళ్ళిద్దరు అక్కడ తుడుస్తున్నారు, పిలిచి అడుగుదాం వాళ్ళిద్దరిని కూడా. దా నా వీడియోలు చూస్తుంటావు నువ్వు? చూడం కదమ్మా. చూడవా? మరి చల్లే కదా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సెల్లేదా? లేదు కదండి. టీవీలో టీవీ చూడడం ఇంక పని ఇల్లు టీవీ చూడదు, సెల్ లేదు. అయ్యో అసలు ఎప్పుడు చూడలేదు అక్కడ. ఎప్పుడంటే ఇక లక్ష్మి చూపించి అక్కడ చూస్తాను అండి. అది ఛానల్ పేరు తెలుసా? పోనీ ఛానల్ తెలీదా? ఛానల్ తెలీదా? నువ్వు చూడనమ్మా ఇంతవరకు చూడలేదు. ఎందుకని?
చూడే సెల్ టీవీ అది లేక సెల్లు టీవీలు ఇప్పుడు నేను ఆ వీడియోలు చూడాలంటే నేను సెల్లులు వీడియోలు ఇచ్చే రేంజ్కి వెళ్ళాలని కోరుకోండి, ఇచ్చేస్తాను అప్పుడు. మంచిదే కదమ్మా, ఎళ్ళమే కావాలి. ఏమంటున్నారు అది మా డోకరా ఆవిడ అడిగిందండి నిజానికి, అక్క నువ్వు అందులో పని చేస్తున్నావా ఆవిడ దగ్గర అని. లేదమ్మా వీడియోలు చేసినప్పుడు కూరగాయలు అయితే తెస్తాం మా అమ్మగారు వాళ్ళ అమ్మాయి చెప్పావా అని చెప్పామండి. త్వరలో మీరు కూడా ఫోన్లు కొనుక్కొని అదే వీడియోలు చూసే రేంజ్కి నేను వెళ్ళాలని అప్పుడంతా అలాగనే కోరుకోండి. వెళ్తారమ్మా. అదే మొన్న డోకరా గురించి వెళ్తా అంటుంది, అక్క నువ్వు అక్కడ పని చేస్తావు ఏంటి అన్నది. ఏమ్మా అంటే కూరగాయలు అయ్యి అమ్మినట్టు కట్టారు వీడియో చూస్తాం కదా అన్నది. అప్పుడంటే వాళ్ళ అమ్మాయి అమ్మ వాళ్ళ చేయను. అప్పుడప్పుడు లక్ష్మి దగ్గర చూడండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. పేరేంటి? నెక్స్ట్ డే మళ్ళీ రండి, మళ్ళీ నా ఛానల్ మర్చిపోండి. నచ్చితే మళ్ళీ రండి, నీ ఛానల్ మర్చిపోండా? అదేంటి? నీ ఛానల్ పేరేంటి చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు నీ ఛానల్ని. నా ఛానల్ని పైన గుంటకాయ ఏముంటది పేరు? పైన కాయ. సరే పాట పాడు ఒకటి, తెలుగు పాట, మంచి తెలుగు. వర్షంలో ఉంటే మా అక్క చిందవ అందమాడ అందనే. బాగుంది, చాలా బాగుంది. ఇది ఏం లాంగ్వేజో కింద కమెంట్ చేయండి. పాట మీకు తెలిస్తే కింద చెప్పండి ప్లీజ్. మా వాడు చాలా బాగా పాడాడు, క్లాప్స్ కొట్టండి అందరి కింద. ఇప్పుడు నా సబ్స్క్రైబ్ టు ఆహా అంజనా చెప్పు. నా ఛానల్ రా, సిమ్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ టు ఆహా అంజనా చూడండి అని చెప్పు. పోనీ చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక ఇది సండే రోజు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చారు లంచ్కి. సో భోజనం అయిన తర్వాత తీయడం కుదిరింది వీడియో. సో ఇది చికెన్ బిర్యానీ మా అక్క వాళ్ళ కోడలు చేసింది. ఈ పక్కన ఉన్న చికెన్ కట్లెట్స్ అవి నేను చేశాను. ఇక ఇవన్నీ మా మమ్మీ చేసింది. పచ్చి రొయ్యలు, పచ్చి జీడిపప్పు ఫ్రై, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, కాకరకాయ ఫ్రై, చికెన్ ఫ్రై. ఇవన్నీ భోజనం అయ్యాక తీస్తా, అందుకే కొంచెం ఎంటీగా ఉన్నాయి. ఇది గోంగూర పచ్చడి అండ్ గులాబ్ జామున్. ఇవి కాకుండా మా అమ్మ ఇంకా సాంబార్ కూడా చేసింది. అండ్ ఈ ఆప్రికాట్ డిలైట్ కూడా నేనే చేసి తీసుకొచ్చాను. సో ఇది డెజర్ట్ లాగా. సో ఇదనమాట ఈ వీడియో బిట్ అయితే లంచ్ అయిపోయిన తర్వాత తీయడం అయ్యింది. డెజర్ట్ అయితే బాగా వచ్చిందని అందరూ ఎమ్మెమ్మీగా తినేశారు. ఇక మా వంటగదిలో ఈ సామాన్ గురించి ఇంతకుముందు వీడియోలో కొంతమంది అడిగారు, ఇత్తడి సామాన్ చూపించండి బాగుందని. సో మా అమ్మని అడుగుతున్నా, అమ్మ ఆ గిన్నెలు ఎక్కడవని. ఆ స్టార్టింగ్లో ఉన్న గిన్నెలు అయితే మా డాడీ వాళ్ళ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం ఢిల్లీలోనే గుజరాత్లోనే ఎక్కడ ఉన్నప్పుడు కొన్నారంట. సో అది ఫస్ట్ గిన్నె అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన గిన్నె ఒకటి ఉండాలి, ఏమైపోయిందా అని ఆలోచిస్తూ ఉందన్నమాట. సో ఆ పక్కన ఇంకా ఇత్తడి బిందెలు మా మరదలు తను మా ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఆడపడుచులకి ఇస్తారు కదా, సో అవి. సో తనకి వాళ్ళ వదినలో మరదలు తెచ్చిన బిందెలు, ఆ పక్కనవి సారెలు పెట్టినప్పుడువి. సో ఇదంతా అలా ఆల్మోస్ట్ మా మరదలు తీసుకొచ్చినాయి. ఈ చివరిన ఉన్నాయి కొత్త ఇంటి గృహప్రవేశాలు జరిగినప్పుడు పాలు పొంగించడానికి ఉన్న గిన్నెలు అనమాట. ఈ స్టీల్ సామాన్ ఎప్పుడెప్పటి నుంచో అట్లా వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి రిటర్న్ గిఫ్ట్స్గా వచ్చినాయి, కొన్ని అట్లాగా అమ్మ కొన్ని ఇంకా అవన్నీ ఎక్కువ వాడడం కాబట్టి అలా అటకెక్కేసినాయి.